రైట్, మనము రాజ్పిప్లలో ఉన్నాం కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నిన్న వచ్చిన రూట్ కాకుండా ఇది మగై అండ్ మాండ్వి మగై ఆ రూట్లో వచ్చినాం కదా. ఆ రూట్లో కాకుండా వేరే రూట్లో జంగల్ రూట్ ఉందన్నమాట, పూర్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి, అండ్ మహల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. అక్కడి నుంచి వస్తున్నాం. సో వస్తుంటే దారిలో ఇది నది. సో ఇక్కడ చూస్తుంటే ఈ బ్యూటిఫుల్ సీన్ అనమాట. మనం ఆల్రెడీ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయింది, కాళ్ళలో పెట్టేసి చూస్తున్నారు. సో అది వాటర్ ఫాల్. చాలా రిఫ్రెషింగ్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ఈ రూట్లో స్టార్ట్ కాగానే ఏమైందంటే రోడ్ అంతా ఖరాబ్ ఉండే, అసలు మొత్తము ఏది కంకర్ ఉండే. ఈ రోడ్ అంతా అట్లే ఉంటుంది అనుకున్నాం, కానీ అట్లా ఒక 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఫుల్ అసలు రోడ్డు బటర్ స్మూత్ అనమాట. ఆ కర్వ్స్ జంగల్ మధ్యలో మొత్తం చెట్లు. సో హీట్ కూడా అంత లేదు, కూల్ వెదర్ ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి సపూతారా బ్యాక్ వెళ్తున్నాం అనమాట. సో ఇది పక్కన చూస్తున్నారు కదా పూర్ణ నది. అండ్ మనం జంగల్లోకి వెళ్తున్నాము. ఎక్కడంటే మహల్ అని ఒక వాటర్ ఫాల్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి, ట్రెక్ చేసుకుంటూ. ఒక 15 మినిట్స్ పడుతుందంటే 2 కిలోమీటర్స్ ఏమన్నారు. తెలియదు కదా కింద వెళ్ళాం అక్కడ ఎవరు ఉన్నారు అంటే. సో అక్కడికి వెళ్తున్నాం మనం. దాన్ని అడుగు. నిఖిల్ బాయ్ ఎక్సైటెడ్? ఏ మస్తు బ్రో, ఎక్కడ పోతున్నామో తెలియదు. అసలు ఒక్క ట్రిప్లో అన్ని చూస్తున్నావు, జంగల్ చూస్తున్నావు, అన్ని చూస్తున్నా. ప్లాన్ చేసిందే వేరు, పోతున్నదే వేరు. వాటర్ ఇప్పుడు క్రాస్ చేయాలి మనం. చూపిస్తావా ఎట్లా పోదాం? అట్లా చూపిస్తే బెటర్. పోదాం మరి, ఇప్పేద్దాం. దాట जानवर रहते क्या? जानवर जंगल में इधर नहीं रहता ना? इधर नहीं रहता. आप बताएंगे क्या कैसे जाना है? आप बताओ ना ऐसे कैसे जाना. आज बच्चों तेला छोकरा ने भी जाओ ना. ఇదో కనిపిస్తుంది, ఎత్తులు కనిపిస్తుంది. అదే చెప్పుల పని అయిపోయింది, షూ పని అన్ని వాటర్ క్రాస్ నుంచే. వస్తున్నా ఏదో అన్నా బ్యాట్స్ ఏమన్నా దాంట్లో వేసినాడు గబ్బిలాల్. అక్కడ కొడుతురు వాళ్ళు. తిన్నారా? నువ్వు టైం పాస్ చేస్తే 1 గంట పడుతుంది. నేను వెళ్ళిపోతా. మనకు దాచి పెట్టడానికి కోసం వచ్చిన దేవుడా. అవి అట్లా ఆవులు ఎక్కిన అచ్చులు అవి. అసలు ఇక్కడ మాకు దారి చూపి. స్టార్ట్ అయ్యి 5 నిమిషాలు కూడా కాలేదు. ఇది 6వది క్రాసింగ్. 6 ఆల్రెడీ క్రాస్ చేసిన. అట్లాంటి మొత్తం వాటర్లకి వెళ్ళిపోవాలి ఇట్లా. సూపర్. నిఖిల్ బాయ్, ఒక్క ట్రిప్లో నువ్వు ఎన్ని చేస్తావు? అడవికి పోతావు, ట్రెక్కింగ్ చేస్తావు, వాటర్ ఫాల్ చూస్తావు. కొంచెం నదిలో కొంచెం వెళ్ళాలి, అక్కడ జనాలు వస్తున్నారు కదా. సో ఇది పట్టుకొని వెళ్ళిపోవడమే. ఇది నదిదే అనమాట, అదే నది. వస్తుంది కదా, ఇంకా అడిగేదేమండి.
అంటే ఎంత దూరం అని వర్షాలు బాగా పడ్డట్టున్నాయి కదా మన ఇవన్నీ ఇరిగిపడ్డాయి కదా కింద చెట్లు. కానీ నార్మల్గా ట్రెక్కింగ్ చేస్తాం కానీ వాటర్ ఫాల్ కోసం వాటర్లో ఇదంతా వచ్చి ఇటు పైకి రీచ్డ్ వాటర్ ఫాల్ అక్కడ కనబడుతుంది కదా సన్నం, అదే వాటర్ ఫాల్. బట్ దగ్గరికి వెళ్తే కొద్దిగా పెద్దగా కనబడుతుంది, వెళ్దాం. ఇక్కడ ఎంత ఒక 1 కిలోమీటర్ కూడా నడవలే కావచ్చు. చూడండి ½ కిలోమీటర్ మొత్తం వాటర్ ఫ్లోయింగ్. అండ్ పైన ఇక్కడ కనబడుతుంది కదా సన్నం ఉంది. బట్ ఓకే, దగ్గరికి వెళ్దాం. ఫైనల్లీగా బాబు స్నానం చేసామా లేదా? చేసిరేనా ఇంత దూరం వచ్చి స్నానం చేయలేదు ఎట్లా? వాటర్ ఫాల్ ఫోర్త్కి గాలి కూడా చల్ల గాలి వస్తుంది. ఒకరు అల్టిమేట్. ఓన్లీ మా ఇద్దరేమో ఉన్నాము, ఇద్దరేమో ఉన్నాము. మేము వెళ్ళేటప్పుడు ఒక 5-6 ఉన్నారు, వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఇద్దరం మాత్రం చూద్దాం, ఇంకెవరు రారనుకుంటున్నా ఈ టైంలో అయితే. మొత్తం ఎంత అయితే 3 అవుతుంది. రైట్, చాలా అది చేసేసాం. చలో 1 అవర్ స్పెండ్ చేసాం. వాటర్ ఫాల్ చిన్నగా కనబడుతుంది కానీ ఓకే, 15 మీటర్స్ అట్లా ఉంటుంది కావచ్చు. ఒక 1 అవర్ వరకు స్పెండ్ చేసాం. బట్ అనుకోకుండా వచ్చినాం, మంచిగా అయిపోయింది. అసలు జర్నీలో ఒక ఏమంటారు మెమొరబుల్ మూమెంట్ లాగా అయిపోయింది అన్నమాట. సౌండ్ మీద ఎట్లా వస్తుంది? గుడు 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 గుడు. నువ్వు పోమంటే కోపం వచ్చిందా నీకు? ఏది నువ్వు మొబైల్ చేయమంటే నీకు పోమన్నా కదా. కోపం అంటే నిఖిల్ చెప్పు, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ఏం మస్తు ఉంది బ్రో. వాటర్ ఫాల్ అయితే ఫస్ట్ క్లాస్. దీనికి ముందు దీని సగం ఉన్న వాటర్ ఫాల్ పోయినా, ఇది ఫస్ట్ టైం ఇంత పెద్దది. కానీ నాకు అంచిన బట్టి నీకు ఇది చిన్నదే, ఎందుకంటే నువ్వు చాలా ఎక్స్ప్లోర్ చేసావు. దీనికంటే అంటే ఒక 2-3 వాటర్ ఫాల్ పెద్దవి పోయినా, బట్ వాటర్ ఎక్కువ లేవు. మొన్న పోయిన వీగా ఒకటి, కానీ ఇది బాగానే ఉండేవా. మా దగ్గర శ్రీశైలం దగ్గర మల్లెల తీర్థం అని ఉంటుంది, అది కూడా హైట్ ఉంటుంది కానీ వాటర్ మ్యాక్సిమం తక్కువనే ఉంటాయి. వర్షాకాలం అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది. దీనిలో ట్రెక్ చేసి అక్కడ దాకా ట్రెక్ చేసి అదే మెట్లు ఉంటాయి, కిందికి మెట్లు ఉంటాయి అక్కడ. సో నేను పోయిన మ్యాక్సిమం మెట్లతోనే పోయినా. ఇది వర్తిలే వర్తి. నేను కూడా ఫస్ట్ హాఫ్ అయింది ఇది, అంటే వాటర్లో ఇట్లా ట్రెక్కింగ్ చేసి హైకింగ్ చేసుకుంటే వాటర్ ప్రూఫ్ కూడా కాదు ఫోన్. ఫైనల్లీ
out of the jungle. In the starting it was scary. Now it is relaxed. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు వర్షంలో నీళ్ళలో దిగుతామా అంతా 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచించాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు మాత్రం తొక్కుంటూ వచ్చినాం నీళ్ళు. ఎక్కడ వాటర్ కనబడుతుందా, ఎక్కడ దాటుదామా అనే ఫీలింగ్లో. ఇటు కూడా రివర్ ఉంది మనకి. మహల్ వాటర్ఫాల్ పూర్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. ఇది బిట్వీన్ రాజ్పిప్లా అండ్ సింగోది కదా, ఏంటది సింగద్ అండ్ సపుతార రూట్లో ఉంది. సింగద్ అండ్ అహ్వా రూట్లో ఉంది. అంటే సింగద్ అండ్ సపుతార రూట్లో మధ్యలో ఒక 1.5 కిలోమీటర్ అట్లా ట్రెక్ చేయాలి. 15-20 మినిట్స్ పడుతుంది. మెల్లగా వెళ్తే 30 మినిట్స్ పడుతుంది. సో ఇది ఆర్లో కనుక మస్తు విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో పడుకుందాం. వ్లాగ్ ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నా. వ్లాగ్ నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, కింద లైక్ బటన్ ఉంటే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు వస్తాయి అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.